ఓం శ్రీ గురుభ్యో నమః. పర్వళ్ళు తొక్కే గంగమ్మ తల్లి కేవలం ఒక నది కాదు. గంగాదేవి పుట్టుక అకుంఠిత దీక్షకు, పితృభక్తికి మరియు దైవ సంకల్పానికి నిదర్శనం. అసలు దేవేంద్రుడు చేసిన కుట్ర తరతరాల వంశాన్ని ఎలా నాశనం చేసింది? ఒకవైపు 60,000 మంది యువరాజులు శవాలు లేని బూడిద కుప్పలుగా మారిన వైన్యం. ఆ బూడిదకు మోక్షం కలగాలంటే భూమిపై లేని ఒక నది ఆకాశం నుండి దిగి రావాలి. మరొక వైపు అహంకారంతో బ్రహ్మాండాన్ని ముంచెత్తడానికి సిద్ధమైన ఆకాశగంగ. సాక్షాత్తు పరమశివుడినే పాతాళానికి తొక్కేయాలని చూసిన గంగమ్మ గర్వాన్ని శివుడు ఎలా అణిచివేశాడు? అసలు శివుని జటాజూటం నుండి గంగ 7 పాయలుగా ఎందుకు విడిపోయింది? ఈ గంగా జయంతి వేళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భగీరథ ప్రయత్నం. వాల్మీకి రామాయణంలో బాలకాండలోని గంగా జయంతి అసలు కథ మన దేవి వైబ్స్లో వింటే పితృదేవతలకు శాంతి, మనకు మానసిక ప్రశాంతత మరియు శ్రీరాముని అనుగ్రహం లభిస్తాయి. ఈ కథ దేవేంద్రుని అసూయతో మొదలవుతుంది. సగర చక్రవర్తి 100వ అశ్వమేధ యాగం పూర్తి చేస్తే తన ఇంద్ర పదవి పోతుందని దేవేంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించి పాతాళంలో తపస్సులో నిమగ్నమైన కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగరుని ఆదేశం మేరకు గుర్రం కోసం వెతుకుతూ వెళ్ళిన అతని 60,000 మంది కుమారులు మహర్షిని దొంగగా భ్రమపడి నిందిస్తూ ఆయనపై దాడికి వెళ్ళారు. ఆగ్రహించిన మహర్షి కళ్ళు విప్పగానే వెలువడిన ఆ క్రోధాగ్ని జ్వాలలకు ఆ 60,000 మంది అక్కడికక్కడే భస్మమైపోయారు. వారి ఆత్మలు పాతాళంలోనే చిక్కుకుపోయాయి. వారందరికీ మోక్షం కలిగించడానికి సగరుని మనుమడు అంశుమంతుడు, ఆ తర్వాత దిలీపుడు గంగను తేవడానికి ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. ముత్తాతలు ప్రయత్నించి విఫలమైన భగీరథుడు మాత్రం వెనకడుగు వేయలేదు. తన పూర్వీకులకు సద్గతులు కల్పించాలనే బలమైన సంకల్పంతో భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. 1000 ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. చుట్టూ పంచాగ్నుల మధ్య కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ చేసిన ఆ పోరాటమే భగీరథ ప్రయత్నం. ఆయన దీక్షకు బ్రహ్మదేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. కానీ ఒక హెచ్చరిక చేశాడు. గంగ వేగాన్ని భూమి తట్టుకోలేదు, అది పాతాళంలోకి కుంగిపోతుంది అని. బ్రహ్మ సూచనతో మళ్ళీ శివుని కోసం భగీరథుడు మళ్ళీ కాలి బొటనవేలిపై నిలబడి తపస్సు చేశాడు. పరమశివుడు అంగీకరించాడు. కానీ ఆకాశగంగా తన వేగంతో శివుడిని కూడా పాతాళానికి తొక్కేయాలని అహంకారంతో ఉగ్రరూపంతో దూసుకుని వచ్చింది. ఆ గర్వాన్ని గమనించిన పరమేశ్వరుడు తన జటాజూటాన్ని విప్పి ఆకాశం నుండి దూకిన గంగను ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా తన జుట్టులో బంధించేశాడు. గంగమ్మ అహంకారం అణిగిపోయింది. భగీరథుడి ప్రార్థనతో శివుడు ఆమెను 7 పాయలుగా విడిచిపెట్టాడు. హ్లాదిని, పావని, నలిని ఈ 3 పాయలు తూర్పు వైపు ప్రవహించాయి. సూచక్షువు, సీత, సింధువు ఈ 3 పాయలు పడమర వైపు వెళ్ళాయి. 7వ పాయ భగీరథుని రథం వెనుక భూమిపై సాగి వచ్చింది. భగీరథుని ప్రయత్నం వలన వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరుగాంచింది. ఈ 7 పాయలు మన శరీరంలోని 7 చక్రాలకు మరియు సప్తఋషులకు సంకేతమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. భగీరథుడి వెనుక వెళ్తూ గంగ జహ్ను మహర్షి యజ్ఞవాటికను ఉంచెత్తగా ఆయన ఆగ్రహించి నదిని మొత్తం తాగేశాడు. దేవతల కోరిక మేరకు మహర్షి గంగను తన చెవి ద్వారా మళ్ళీ విడిచిపెట్టి ఆమెను తన కూతురిగా స్వీకరించాడు. అందుకే గంగమ్మను జాహ్నవి అని పిలుస్తాము. చివరికి భగీరథుడి రథం వెనుక సాగిన గంగమ్మ పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న ఆ 60,000 మంది సగరపుత్రులను తాకింది. ఆ పవిత్ర జలస్పర్శ తగలగానే 1000 ఏళ్లుగా మోక్షం కోసం ఎదురుచూస్తున్న ఆత్మలన్నీ పాపాల నుండి విముక్తి పొంది సద్గతులను అలంకరించాయి. ఈ పవిత్ర రోజే వైశాఖ శుద్ధ సప్తమి, గంగా జయంతి. ఈ గంగా జయంతి వేళ ఈ పవిత్రమైన కథను వింటే పితృదేవతలకు తృప్తి కలుగుతుంది, మనకు మానసిక ప్రశాంతత కలిగి శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే భగీరథ ప్రయత్నం మనందరిలో స్ఫూర్తిని నింపాలని కోరుకుందాం. అందరికీ గంగా జయంతి శుభాకాంక్షలు. ఓం నమో గంగాయై నమః. స్వస్తి.